హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఇండియా నుండి పార్సల్ అయితే వచ్చిందనమాట. నేను షరీఫ్ అని వచ్చాను కదా, షరీఫ్ అని అయితే తీసుకొని వచ్చిండు. మా అన్న వాళ్ళు అయితే పంపించారనమాట. దీంట్లో ఏమి ఉండే చూద్దామా. ఎందుకో తెలియదు కానీ ఇట్లా మన కోసం ఇండియా నుంచి ఏదైనా పార్సల్ వచ్చిందంటే ఆ తెలియని ఫీలే వేరే ఉంటుంది అనమాట. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. అయ్యయ్యో, మంచిగా చిట్లంపొడి అనమాట ఇది. దీన్ని పప్పులతో వేస్తారనమాట. చెనిక్కాయలని దంచేసి లైక్ అలా వేస్తారు, కారం పొడి అని వేసి. మీ సైడ్ ఏమైనా పిలుస్తారో తెలియదు కానీ మా సైడ్ అయితే చిట్లం పొడి, చెనిక్కాయల పొడి అనేట్లు పిలుస్తారు. మంచి ఏదైనా కవర్లో ప్యాక్ చేయి నీట్గా అని చెప్పిన. కానీ ఇట్లా ఒక బాక్స్ అయితే ఇచ్చేసి పంపించి. ఇదేందబ్బా ఇది వచ్చేసి నా తెలిసినందులో చెనిక్కాయ ఉప్పులు ఉంటాయి కదా, చెనిక్కాయ ముద్దలు అంటారు అనమాట మా సైడ్. ఇవి అనమాట చెనిక్కాయ ఉప్పులు. చూసుకున్నా ఉండలేం, మనం అయితే ఒకటైతే తినేద్దాం. భలే ఉంటాయి అనమాట ఇవి. బో, ఇది వచ్చేసి చికెన్ పికిల్, చికెన్ అనమాట ఇది. ఓపెన్ ఇద్దామా ఇది కూడా. బా పడుతుందా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది రా దేవుడా. మంచి మంచి ఖాళీ వైట్ రైస్లో చికెన్ పికిల్ వేసుకొని తింటే ఉంటుంది నా సావేరంగా. అందుకని చికెన్ పికిల్ అయితే తెచ్చుకున్నా. అండ్ ఇది వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట, నేను ఇండియాలో వాడేది. మీరైతే గమనిస్తానుగా నాకు ఇక్కడ వచ్చేసి బ్లాక్ డాట్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఎండకి తిరిగి అందులో ఈ వాటర్ ఇవి ఇండియాలో ఉండేప్పుడు లేవన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటో కొత్త కొత్తగా వస్తున్నాయి. సో ఇప్పుడు అదే పనిగా సన్ స్క్రీన్ అయితే తెప్పించుకున్నా. ఇది మనకు వచ్చిన పార్సల్ అయితే. మంచిగా ఈరోజు వైట్ రైస్ వేసుకుని మంచిగా తినేస్తా. మీరు కూడా ఇలాంటివి ఇండియా నుంచి వచ్చేప్పుడు పికిల్స్ అనేది తెప్పించుకోండి. చికెన్ పికిల్, మటన్ పికిల్ బాగుంటాయి అనమాట. లైక్ ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.